హైదరాబాద్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇటీవల బజాజ్ ఫర్నిచర్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందిన ఘటనను తీవ్రంగా పరిగణించింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటు బంజారాహిల్స్ లోని ప్రముఖ నీరూస్ షోరూమ్ తో పాటు నాంపల్లిలోని రహీం ఖాన్ ఎస్టేట్ ఫర్నిచర్ గోదామును అధికారులు సీజ్ చేశారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్న గోదాములు, షోరూంలపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు తొంగలో తొక్కి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడే ఏ సంస్థను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే బజాజ్ ఫర్నిచర్ గోదాంలో ఇంతకుముందు జరిగిన అగ్ని ప్రమాదం గురించి మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా 5గురు మృతి చెందిన ఘటన తీవ్రంగా పరిగణించింది ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు. నగర వ్యాప్తంగా ఇప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా అటు బంజారాహిల్స్ లోని ప్రముఖ నీరస్ షోరూమ్ తో పాటు నాంపల్లిలోని రహీం ఖాన్ ఎస్టేట్ ఫర్నిచర్ గోదాంను కూడా అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. ఏవైతే షోరూమ్స్ కానీ ఇతరత్ర పరిశ్రమలు కానీ తమ గోదాంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉంటున్నాయో వాటిపైన ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు కమిషనర్. నిబంధనలు తొంగలో తొక్కి సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడే ఏ సంస్థ అయినా దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, మనం చూస్తున్నాం ఫైర్ సేఫ్టీ విభాగానికి సంబంధించి కమిషనర్ ఇప్పటికే రంగంలోకి దిగి పలు సంస్థలకు సంబంధించిన గోదాంలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని తనిఖీ చేసి వాటిని సీజ్ చేసిన దృశ్యాలను మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎటువంటివి ఈ లిస్ట్ లో ఉన్నాయి అనుకోవచ్చు, ఎటువంటి చర్యలు ఉంటాయి అనుకోవచ్చు గోదాంలో సరిగ్గా చర్యలు ఉండకపోతే? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే ఇగో ఈ విధంగా ప్రస్తుతం నేను దృశ్యాల్లో చూపిస్తున్నా కదా, నీరూస్ షోరూమ్ ముందు మొత్తం షోరూమ్ క్లోజ్ చేయించి కేజ్ కూడా వేస్తున్నటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా గమనించవచ్చు. డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడే ఉండి ఇప్పటికిప్పుడే సీజ్ చేస్తాము అని చెప్పినటువంటి ఒక 20 నిమిషాల నీరూస్ షోరూమ్ స్పష్టంగా మనం గమనించవచ్చు. నాంపల్లిలో ఇటీవల జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపుగా 5 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత షోరూమ్లకు సంబంధించినటువంటి గోదాములు కావచ్చు, ఫర్నిచర్కి సంబంధించినటువంటి గోదాములు కావచ్చు, బట్టలకు సంబంధించినటువంటి గోదాములు కావచ్చు, రూల్స్ ఎంత మేర పాటిస్తున్నారు, ఫైర్ నామ్స్ ఎంత మేర పాటిస్తున్నారు, ఎన్ఓసి సర్టిఫికేట్లు తీసుకున్నారా లేదా అనేటువంటి అంశాలపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫైర్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులతో గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఆయన పరిశీలించడం జరిగింది. నాంపల్లిలోని ఒక షోరూమ్ ఫర్నిచర్ షోరూమ్తో పాటు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జూబ్లీస్లోని నీరూస్ షోరూమ్కి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నీరూస్ షోరూమ్ అనేది బట్టలకు సంబంధించినటువంటి షాప్. అయితే ఈ బట్టలకు సంబంధించిన సామాగ్రి చాలా వరకు దీనిపైన ఫ్లోర్లో అనధికారికంగా ఎట్లాంటి ఫైర్ నామ్స్ పాటించకుండా, ఫైర్ రూల్స్ పాటించకుండా, ఫైర్ ఎన్ఓసి తీసుకోకుండా అక్కడ బట్టలు స్టోర్ చేశారు పెద్ద మొత్తంలో అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. సో పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అధికారులు అందరూ కలిసి వచ్చి గమనించిన తర్వాత నీరూస్ షోరూమ్ని సీజ్ చేయాలి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో షోరూమ్ సీజ్ అవుతున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళు దగ్గరే ఉండి ఆ లేబర్లతో పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. బట్ కంప్లీట్గా అంటే ఒక సిమెంట్ వేసి ఆ దిమ్మెల్ని పెట్టి మొత్తం ఆ కేజీని పెట్టి క్లోజ్ చేయిస్తున్నటువంటి పరిస్థితి మనము గమనించవచ్చు. అంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని లక్షల, దాదాపుగా 2 లక్షల కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎంతవరకు రూల్స్ పాటిస్తున్నారు, ఎంతవరకు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కూడా ప్రాణ నష్టం కాకుండా చూడగలుగుతున్నారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. గతంలో సికింద్రాబాద్లోని డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత, అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి కమర్షియల్ యాక్టివిటీస్ని డిఆర్ఎఫ్ అధికారులు అప్పట్లో తనిఖీలు చేశారు, సోదాలు కూడా నిర్వహించారు. వాళ్ళకి ఎవరైతే రూల్స్ పాటించట్లేదో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా రూల్స్ పాటించడంలో
కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి ఓనర్లు రూల్స్ తుంగలో తొక్కి వాళ్ళు బిజినెస్ నడుపుతున్నారు. సో అట్లాంటి క్రమంలో రీసెంట్గా నాంపల్లిలోని ఫర్నిచర్ షోరూంలో పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. మొత్తం ఒక్కసారి అనుకున్నటువంటి ఫైర్ మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. అక్కడ ఫైర్ నామ్స్ పాటించట్లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకుండా ఎట్లాంటి నిబంధనలు పాటించకపోవడం, దాంతోపాటు లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళని కూడా కాపాడలేకపోయారు అధికార యంత్రాంగం. ఎన్ని గంటలు తపన పడ్డా, ఎన్ని గంటలు కష్టపడ్డా. సో ఎవరో చేసిన తప్పుకి సామాన్యులు ఎందుకు బలి కావాలి అనేటువంటి ఉద్దేశంతో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు, ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అధికారులు, ఇట్లా 4 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఇవాళ నాంపల్లిలోని ఒక షోరూమ్ రహీం అనేటువంటి షోరూమ్, ఫర్నిచర్ షోరూమ్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్లోని నీరు షోరూమ్, ఈ 2 షోరూంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనిఖీలు చేపట్టగా రెండుట్లోనూ కూడా ఫైర్ రూల్స్ పాటించట్లేదు, ఫైర్ నామ్స్ పాటించట్లేదు, ఎట్లాంటి రూల్స్ పాటించట్లేదు అని గమనించిన తర్వాత వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం షోరూమ్ను సీజ్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గమనిస్తున్నాం. సో ఫైర్ పైన కొంత సీరియస్గానే హైడ్రా వ్యవహరించబోతుందనేది ప్రస్తుతం ఈ షోరూంల సీజ్కి సంబంధించినటువంటి అంశం. హైడ్రా చేస్తున్నటువంటి తనిఖీలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇది నీరూస్ షోరూమ్ అంటే చాలా పెద్ద షోరూమ్. రోడ్ నెంబర్ 36లో నీరూస్ జంక్షన్ అని చెప్తే చాలామంది గుర్తుపడతారు. అట్లాంటి పేరున్నటువంటి అతిపెద్ద బట్టలకి సంబంధించినటువంటి షోరూమ్ని కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా రూల్స్ పాటించకపోతే అందరూ మాకు సమానమే, అందరి ఒకే విధంగా చూస్తాము, సామాన్యులైనా, పెద్ద షోరూమ్లైనా, చిన్న షోరూమ్లైనా, చిన్న వ్యాపారులైనా సరే, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఖచ్చితంగా ఊరుకునేది లేదు అని స్పష్టంగా రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఇండైరెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ 2 షోరూంలను తనిఖీ చేస్తే 2 షోరూంలు కూడా ఏమాత్రం రూల్స్ పాటించట్లేదని తేలింది. దీంతో నీరూస్ షోరూమ్ ప్రస్తుతం సీజ్ అవుతున్నటువంటి దృశ్యాలు మనము స్పష్టంగా గమనించవచ్చు. మిగతా షోరూంల పైన కూడా రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టేపోతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పటికే లోపల ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా మీరందరూ బయటికి వెళ్ళిపోవాలని వాళ్ళతో మాట్లాడించారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు, దాంతోపాటు షోరూమ్కి సంబంధించినటువంటి పలువురు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. షోరూమ్కి సంబంధించిన వాళ్ళ సరే అంటే ఏం జరిగింది జనరలీ సో ఠీకే సో వాళ్ళు షోరూమ్కి సంబంధించినటువంటి ఓనర్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ షోరూంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ ని కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది బయటికి పంపించారు. సో వారు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం మనము యువతల వైపు టీషర్ట్కి సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ఈ షోరూమ్కి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫైర్ రూల్స్ ఎందుకు పాటించలేదు అని వాళ్ళను హైడ్రా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లాంటి సమాధానం లేకుండే. సో మేబీ రాబోయే రోజుల్లో ఫైర్ రూల్స్ ఖచ్చితంగా అందరూ పాటించాలి అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలను హైడ్రా ఇస్తుంది. ప్రస్తుతం మనం ఫైర్కి సంబంధించినటువంటి వెహికల్ కూడా మనం గమనిస్తున్నాము. ఫైర్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు, డిఆర్ఎఫ్ అధికారులు ఇక్కడ ఉన్నారు. సో మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఫైర్కి సంబంధించినటువంటి నామ్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. మిగతా వివరాలు కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం మరోవైపు జరుగుతుంది. సో పోలీసుల ఆధ్వర్యంలో డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది నీరు షోరూమ్ని కంప్లీట్గా సీజ్ చేసి ఎక్కడికక్కడ కూడా కేసులు వేశారు. సో అగ్ని ప్రమాదాలపైన చాలా సీరియస్గా జిహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హైడ్రా వ్యవహరించబోతున్నది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇవాళ 2 షోరూంలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేస్తే 2 షోరూమ్ కూడా సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సో రేపటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా అన్ని కమర్షియల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి షోరూమ్లు అన్ని కూడా తనిఖీ చేపడతాం. ఫైర్ రూల్స్ పాటించకపోయినా, ఫైర్ ఎన్ఓసి తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట మారితే, ఇల్లీగల్గా ఈ విధంగా బిజినెస్ నడిపితే ఆ షోరూమ్లను సీజ్ చేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు హైడ్రా కమిషనర్ ఇచ్చారు. సో ప్రస్తుతం అయితే ఇవాళ 2 షోరూమ్లు సీజ్ అయ్యాయి. అందులో ఒకటి నీరూస్ షోరూమ్ జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36లో ఉంటుంది, ఒకటి నాంపల్లిలోని రహీం షోరూమ్ ఫర్నిచర్కి సంబంధించినటువంటి గోదాం. ఈ 2 షోరూమ్లు కూడా హైడ్రా అధికారులు విజిట్ చేసిన తర్వాత రూల్స్ పాటించకపోవడంతో వాటి 2 కూడా సీజ్ చేస్తున్నట్టు స్పష్టంగా మనం ఇక్కడ గమనించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.